లాస్ట్ టైం మేము 6,000 మందితో ధర్నా చేయడం వల్ల ఒక డిఏ అనేది మాకు వచ్చింది. కానీ మేము ధర్నాలు చేస్తేనే పోరాడితేనే కానీ మాకేమి ఇచ్చేలా లేరు. ఏఆర్ ప్రకటించడం కోసం అని చెప్పేసి మేము వచ్చాము. అలాగే టీచర్స్ చాలా ఇబ్బందులకి ఎదుర్కొంటున్నారు. అలాగే పని గంటలు కూడా ఎక్కువ పెరిగాయి. అలాగే 100 days ప్రోగ్రామ్ అని చెప్పి పెట్టి అందులో సండే కూడా పిల్లలకి ఎవరికి కూడా సెలవు ఇవ్వకుండా టీచర్లు చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. షుగర్ బీపీ ఉన్న పేషెంట్లా ఉన్నారు. ఆదివారం ఒక్కరోజు కూడా సెలవు లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు ఈ ప్రభుత్వంలో చేయమని చెప్పారు. కానీ అంతకు మించి ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు వెంటనే ఐఆర్ ప్రకటించారు. కానీ వీళ్ళు ఐఆర్ కానీ ఏమీ ప్రకటించలేదు. లాస్ట్ టైం మేము 6,000 మందితో ధర్నా చేయడం వల్ల ఒక డిఏ అనేది మాకు వచ్చింది. కానీ మేము ధర్నాలు చేస్తేనే పోరాడితేనే కానీ మాకేమి ఇచ్చేలా లేరు. కానీ చంద్రబాబు నాయుడు గారు టీచర్స్ పక్షాన్ని నేను ఉంటాను, మీకు అన్నీ నేను చేస్తాను, రాగానే మీ డిఏలు ఇస్తాను, పిఆర్సీలు ఇస్తాను, నెక్స్ట్ మీరు పెట్టుకున్న ఎర్ర లీవ్స్ ఎప్పుడు 2022లో పెట్టాము, ఇంతవరకు ఇవ్వలేదు, అవన్నీ ఇస్తామని చెప్పారు. కానీ ఆయన వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఏమీ కూడా ఇవ్వలేదు. దానికోసం మా రైట్స్ కోసం మేము ఫైట్ చేయడానికి వచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉద్యోగుల సమస్య నాకు తెలుసు, ఒక కొడుకు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. అధికారం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఏమీ లేదు సార్, ఆయన వచ్చారు కానీ మా టీచర్స్ అనేవాళ్ళు ఉన్నారు అనే విషయం ఆయన మర్చిపోయారు. ఆయన ఈ వ్యవస్థలో టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి నేను న్యాయం చేస్తా, నేను ముందున్నా, నేను పోరాడతాను, మీ అందరి మనసులు నాకు తెలుసు, నేనున్నానని భరోసా ఇచ్చారు. భరోసా అనేది ఒట్టి మాట, అదేం జరిగేది కాదు, జరిగే విషయం కూడా కాదు. మేము పోరాడితే తప్ప మాకేం న్యాయం జరగదు ఈరోజు అనే విషయం మాకు అర్థమైంది. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మా బాధలు అనేవి ఇలాగే ఉన్నాయి సార్. థ్యాంక్ యూ.